మంజీరా కాలుష్యధార. ఎస్, ఒకప్పుడు జీవకళతో ఉట్టిపడిన మంజీరా నది ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యంగా మారిపోయింది. ముఖ్యంగా నక్కవాగు నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు మంజీరా నదిని మృత్యుకూపంగా మార్చేస్తూ ఉన్నాయి. ఫలితంగా ఇటు నది భవిష్యత్తుపై అటు మత్స్యకారుల ఉపాధిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం పల్పనూరు, ఫసల్వాడి, గౌడిచెర్ల పరిసరాల్లో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. ఉదయం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు చనిపోయిన చేపలు కుప్పలు తెప్పలుగా నీటిపై తేలాడ్డాన్ని చూసి గుండెలు బాదుకున్నారు. పెద్ద ఎత్తున చేపలు చనిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా నక్కవాగు ద్వారా పారిశ్రామిక వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని, వాటి వల్లే చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని ఆరోపిస్తున్నారు. ఇది కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నిర్లక్ష్యమే అంటూ సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టన్నుల కొద్దీ చేపలు చనిపోవడంతో భారీగా నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మంజీరా నదిలో పరిశ్రమల యొక్క కాలుష్యం వల్ల మొత్తం కూడా ఏట్లో మొత్తం కూడా చేపలు చచ్చిపోయినాయి. దీని మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2-3 రోజులుగా అధికారుల దృష్టికి ఎవరి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటిదాకా కలెక్టర్ కానీ జిల్లా అధికారులు ఎవరు కూడా ఇక్కడ దాకా వచ్చి చూడలేదు, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం లేదు. మరి మంజీరా నది అనేది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక జీవనాధారం. మొత్తం కూడా ఇక్కడ ఉన్న అనేక మంది లక్షలాది మంది ప్రజలకు మొత్తం కూడా సంగారెడ్డి జిల్లానే కాదు, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు మొత్తం కూడా సాగునీటిని అందిస్తున్న ఈ యొక్క మంజీరా నది మొత్తం కూడా పూర్తిగా పరిశ్రమ యొక్క కాలుష్య వ్యర్థ జలాలు మొత్తం కూడా చేరి టన్నుల యొక్క చేపలు మొత్తం కూడా చనిపోతూ ఉన్నాయి. అనేక రకాల జీవరాశులు చనిపోతూ ఉన్నాయి. దీని మీద తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ కాలుష్యానికి కారణమైన కంపెనీలు ఏవైతున్నాయో వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.